ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనాలి ఇదివరకైతే ఉమ్మడి రాష్ట్రంగా, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా తెలంగాణలోనే ఉంది. మొన్ననే యూట్యూబర్స్ మీదన కేసులు పెట్టారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీదన కేసులు పెట్టారు బెట్టింగ్ యాప్లకు సంబంధించి. దాదాపుగా 10-11 మంది మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ ఒక పక్కన విచారణ ఎదుర్కొంటున్నారు. అప్పుడే నేను ప్రస్తావించా మెయిన్ సెలబ్రిటీల పరిస్థితి ఏంటి అన్నటువంటి. ఇప్పుడు మెయిన్ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి కేసులు అంటే నేనైతే వీళ్ళందరూ అసలు బెట్టింగ్ యాప్ చేశారని కూడా నాకు తెలియదు. నేను ప్రస్తావించింది ఏంటంటే ఇప్పుడు పేస్టుల దగ్గర నుంచి ఆహారం దాకా అనేక వాటిట్లలో అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు యాడ్ చేస్తున్నారు. ఆ యాడ్లో నిజంగా వాళ్ళు ఆ ప్రోడక్ట్ వాడి చేస్తున్నారా? లేదు. అట్లాగా వాళ్ళు వాడకుండా ఆ ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ చెయ్యకూడదు అని నిషేధం ఏమన్నా ఉందా? చట్టం లేదు. ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ వీళ్ళు వాడుకుంటున్నారు అన్న పాయింట్ ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల కేసు ఫిల్మ్ ఇండస్ట్రీని వెంటాడబోతోంది. ఇక ఇప్పుడు దాకా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా వాటి వైపుకి వెళ్తే ఇప్పుడు ఏకంగా మియాపూర్ పోలీసులు సినీ నటుల మీదనే కేసులు పెట్టారు. అందులో ప్రకాష్ రాజ్, ప్రపంచానికి నీతులు చెప్పే ప్రకాష్ రాజ్ కూడా బెట్టింగ్ ద్వారా బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడట. అట్లాగే సరదాగా మాట్లాడుతూ అదే సందర్భంలో నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడే మంచు లక్ష్మక్క కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిందంట. బెట్టింగ్ చేస్తే డబ్బులు సంపాదించవచ్చని. యూత్ ఐకాన్గా మారినటువంటి, ఆడపిల్లలకి హీరోగా మారినటువంటి విజయ్ దేవరకొండ కూడా ఇది చేశాడట. మరి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఎంతమంది డబ్బులు ఎంత తగలేసుకున్నారో తెలియదు. రాణా, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగెళ్ళ, శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంతు, ఇట్లాగా వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు గాను వాళ్ళందరి మీద ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.